దట్టు అంటే ఈ మూవీలో అంటే కార్తికేయ మూవీ అనగానే అంటే మీరు అలాగే స్వాతి గారు అని ఆల్మోస్ట్ అందరికి తెలుసు. మరి స్వాతి గారు ఇక్కడ అవునండి, ఈ మధ్య కొంచెం స్వాతి గారి ఫ్యాన్స్ చాలా వైలెంట్ గా తయారయ్యారు. అయ్యో. వాళ్ళు వేరే స్వాతి వాట్ ఇస్ దిస్ ఇది అని అంటే అన్నో సి సినిమా ట్రావెల్స్ టు డిఫరెంట్ లొకేషన్ అండి. అంటే ఇప్పుడు ఈ మొత్తం నార్త్ ఇండియాలో గుజరాత్ కానీ ద్వారకా కానీ స్పితి వ్యాలీ ఇవన్నీ మనం వెళ్తున్నప్పుడు ఆ డిఫరెంట్ లొకేషన్లో వి కుడెంట్ టేక్ ఆల్ ద క్యారెక్టర్స్ ఫ్రమ్ హియర్. అంటే లైక్ నేను ట్రావెల్ అయినప్పుడు అక్కడ నాకు పరిచయం అయిన అనదర్ పర్సన్ ఇస్ ముగ్ధ విచ్ ఇస్ అనుపమ పరమేశ్వరన్. అలాగే శ్రీనివాస్ రెడ్డి మా మామయ్య, అతను ఒక ఇస్కాన్ భక్తుడు అనమాట, కృష్ణ భక్తుడు. సో ఆయన కలుస్తాను. సో న్యూ క్యారెక్టర్స్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఇంటూ ద అనుకోవచ్చు. అలా అని చెప్పి ఫస్ట్ పార్ట్లో ఉన్న క్యారెక్టర్స్ ఎక్కడికి వెళ్ళలేదండి, ఆ వ్యాసిటీస్ ఉన్నాయి. బట్ అదే యూనివర్స్లో వి మెట్ న్యూ క్యారెక్టర్స్. అందుకే ఈ కథలోకి స్వాతి రాలేదండి. సో రాలేదంటే షీ డజంట్, అంటే ఆ పాత్ర వల్లి అనే పాత్ర ఈ కథకు సంబంధం లేదండి. సో దట్స్ వై మేబీ నెక్స్ట్ పార్ట్లో ఆ పార్ట్లో అంటే వి విల్ హ్యావ్ టు గో రిక్వెస్ట్ స్వాతి అండ్ వల్లి క్యారెక్టర్ రిప్రైజ్ చేయమని అడగాలి. అంటే ఆ నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు ఈ పార్ట్ హిట్ అవుతాయి, నెక్స్ట్ పార్ట్ ఆల్రెడీ వస్తుందని చెప్పేసి కథ అయితే రెడీగా ఉంది. ఓకే, బట్ బికాస్ ఇట్స్ ఈజీ ఫ్రాంచైజీ అండి. అంటే డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి మన అంటే అక్రాస్ ఇండియన్ కల్చర్లో, ఇండియన్ మైథాలజీ హిస్టరీలో చాలా గొప్ప కథలు ఉన్నాయి. ఆ కథల్ని ఇలా తీసుకుంటే 1000 పార్ట్స్ చేయొచ్చు. నిజం చెప్పాలంటే 1000 కార్తికేయాలు చేయొచ్చు. బికాస్ ఎవ్రీ మిస్టరీని బయటకు తీస్తున్నాడు. అంటే మీరు మాట్లాడుతూ ఇస్కాన్ అన్నారు కదా, ఇస్కాన్ భక్తుడు శ్రీనివాస్ గారు అంటే ఈ మూవీలో మీ మామయ్య. అవును. సో ఇస్కాన్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా మూవీ గురించి తెలుసుకొని మిమ్మల్ని తీసుకువెళ్ళారు అనేది, కనుక్కున్నారు అనేది అమేజింగ్. ఎందుకంటే అంటే ఇస్కాన్ ఆర్గనైజేషన్ మనకి తెలుసు, కోట్లాది మంది పీపుల్ ఉంటారు, మెంబర్స్ ఉన్నారు. అండ్ దాంట్లో ఫారినర్స్ ఎక్కువ ఉంటారండి. లైక్ అక్రాస్ స్విట్జర్లాండ్ నుంచి కానీ అంటార్టికాలో కూడా పీపుల్ అక్కడ ఐ సీన్ సైంటిస్ట్ పుట్ కృష్ణ ఐడల్స్ అండ్ కొంతమంది కృష్ణుడు పిల్లో మీద పెట్టుకొని పడుకుంటారు హగ్ చేసుకొని. సో అంత ఇష్టం అనమాట అంటే ఆ కృష్ణ తత్వం అనేది. సో అలాంటి ఆర్గనైజేషన్ నుంచి ఏ సినిమాకి రాలేదు. మాది ఫస్ట్ ఫిలిం విచ్ దే ఇన్వైటెడ్ మథుర అండి. మథుర ఇస్ జన్మస్థలం ఆఫ్ లార్డ్ శ్రీకృష్ణ. మథుర అండ్ బృందావన్లో ఇస్కాన్ అక్కడ నాకు ఏమనిపించింది అంటే ఇక్కడే కదా కృష్ణుడు తిరిగింది, ఇక్కడే కదా యశోద మాత అతన్ని పెంచింది. అండ్ ఆల్ దోస్ యమునా నది అక్కడ పక్కనే ఉంది, మన దాని గురించి కథలు విన్నాం. సో ఓ మై గాడ్, నేనే ఒక 5000 years కింద వెళ్తే కృష్ణుడు చూసేవాడినేమో అన్న ఫీలింగ్ కలిగిందండి. సో ఇట్ వాస్ బ్యూటిఫుల్ అండ్ ఐ థ్యాంక్ ఇస్కాన్. వాళ్ళు వాళ్ళ సినిమా లాగా తీసుకొని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు సినిమా చూడమని చెప్పి. సో ఇట్ ఈస్ అన్ ఆనర్ అండ్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఐ థింక్ ఈ సినిమా వాళ్ళ ఇమేజ్ని కానీ వాళ్ళ బిలీఫ్ని కానీ అసలు తగ్గించకుండా ఇంకా వాళ్ళు గొప్పగా ఫీల్ అయ్యే సినిమా ఉంటుందండి.